ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఒక్కో ఇటుక పేరుస్తున్నాం, వ్యవస్థలను గాడిన పెడుతున్నాం, శాసనసభలో సీఎం చంద్రబాబు, ఎగ్జిట్ పోల్స్ లో మొగ్గు భాజపా కూటమికే, ఏడాది పొడవునా గ్రామాలకు తాగునీరు, వాయు కాలుష్యం నుంచి ఢిల్లీని కాపాడుకోలేమా, అసభ్య పోస్టులు పెడితే పీడీ యాక్ట్, 10వ తరగతి పరీక్షలు తెలుగులోనూ రాసుకోవచ్చు, వాట్సాప్ గ్రూప్ లో చూసి భార్యకు ఇంట్లోనే ప్రసవం చేసిన భర్త, విడాకుల కేసు తేలే వరకు అత్తవారింట ప్రయోజనాలపై భార్యకు హక్కు, రాజ్యాంగ 75వ వసంతం సందర్భంగా 75 రూపాయల వెండి నాణెం, షుగర్ కు వాడే మందులతో ఇతర ప్రయోజనాలు. ఈరోజు వార్తలను చూద్దాం. ఒక్కో ఇటుక పేరుస్తున్నాం, వ్యవస్థలను గాడిన పెడుతున్నాం. 5 ఏళ్ల వైకాపా పాలనలో విధ్వంసమైన వ్యవస్థలు, గాడి తప్పిన యంత్రాంగం, 10 లక్షల కోట్ల అప్పులు, వాటికి చేసిన తప్పులు పాపాలు, నేరాలే కూటమి ప్రభుత్వానికి సవాలుగా తయారయ్యాయని, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎన్డీఏకు అధికారం కట్టబెట్టిన ప్రజల ఆశలు వమ్ముకానీయం, వ్యవస్థల్ని గాడిన పెడుతున్నాం, కేంద్రం సహకారంతో ఒక్కో ఇటుక పేరుస్తున్నాం, శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఉక్కుపాదంతో అణిచేస్తాం, పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం, అక్కడక్కడ ఇంకా ఒకరిద్దరు ఉన్నా ఏరేస్తాం, శాసనసభ్యులు కూడా శాంతి భద్రతలను చేతికి తీసుకోవద్దు, ఎవరైనా సమాజానికి సవాలుగా తయారైతే తాట తీస్తాం, డిసెంబర్ మొదటి వారంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీని నిర్వహిస్తున్నాం, 25 పాలసీలు తెచ్చాం, దేశంలోనే తొలిసారిగా ఎవరు ఎక్కువ ఉద్యోగాలు ఇస్తామంటే వారికి అధిక ప్రోత్సాహకాలు ఇస్తున్నాం, 85,000 కోట్ల పెట్టుబడులతో 35,000 ఉద్యోగాలు ఇచ్చే ప్రాజెక్టులకు ఎస్ఐసిబి సమావేశంలో అనుమతించామని ఆయన శాసనసభలో తెలియజేశారు. అసభ్య పోస్టులు పెడితే పీడీ యాక్ట్, అసాంఘిక సంఘ విద్రోహ శక్తుల పేచమనిచేలా ముందస్తు నిర్బంధ చట్టం పీడీ యాక్ట్లో కీలకమైన మార్పులు చేస్తూ రూపొందించిన చట్ట సవరణ బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వం ఈ చట్టం పేరు, నిర్వచనం మార్చుతూ కొత్తగా 10కి పైగా నేరాలను దీని పరిధిలోకి తీసుకురానుంది. సామాజిక మాధ్యమాల్లో అసభ్య, అభ్యంతరకర పోస్టులతో చెలరేగిపోతున్న వారిని పీడీ చట్టం పరిధిలోకి తీసుకురానుంది. భూ కబ్జాదారులు, రేషన్ బియ్యం అక్రమ నిల్వ, రవాణా, విక్రయం, ఎగుమతులు వంటి నేరాలకు పాల్పడే వారిపైన పీడీ చట్టం ప్రయోగించనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎగ్జిట్ పోల్స్ లో మొగ్గు భాజపా కూటమికే. మహారాష్ట్ర, జార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని కూటములకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. బుధవారం సాయంత్రం ఆ 2 రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే ఇవి వెల్లడయ్యాయి. జార్ఖండ్లో ఇండియా కూటమి నెగ్గుతుందని 1-2 సంస్థలు అంచనా వేయగా మిగిలినవన్నీ ఎన్డీఏకే అవకాశాలు ఉన్నాయని తేల్చి చెప్పాయి. చెదురుమదురు సంఘటనల నడుమ మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. సుమారు 65% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జార్ఖండ్ మలి దశలో 68% పోలింగ్ నమోదైంది. మహారాష్ట్రలో 288 స్థానాల్లో పోలింగ్ జరగ్గా ముంబై నగరవాసులు ఈసారి కూడా చాలా వరకు ముఖం చాటేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనపై అభిప్రాయాలను తెలియజేసే నిమిత్తం కాంపిటెంట్ అథారిటీ ముందు ఈ వ్యవహారాన్ని ఉంచాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి వి సునీత గత నెల 28న హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు లేఖ వ్రాశారు. బెంచ్ ఏర్పాటు విషయంలో తదుపరి చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లొచ్చన్నారు. మేయర్ మాట్లాడేది ఇలాగేనా? వైకాపా నాయకుడు, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పెద్ద కార్పొరేషన్ గుంటూరుకు మేయర్, నగర ప్రథమ పౌరుడు మాట్లాడే భాష ఇలాగేనా ఉండేదంటూ తప్పుపట్టింది. మేయర్కు బాధ్యత ఉండక్కర్లా అంటూ మండిపడింది.
రాజకీయ పార్టీ విధానాలు నచ్చకపోతే విమర్శించాలి తప్ప అసభ్య పదజాలంతో వారి కుటుంబ సభ్యులు తల్లులపై దాడి చేయడం ఏమిటని నిలదీసింది. అసభ్యకర భాషను వినియోగించే ఏ పార్టీ వారినైనా శిక్షించవలసిందేనని పేర్కొంది. మనోహర్ నాయుడు మాట్లాడిన భాష ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేయడమేనని స్పష్టం చేసింది. సేవ చేసి ప్రజలకు చేరువ కావాలి కానీ అసభ్యకర భాషతో కాదని హితవు పలికింది. ఏడాది పొడవునా గ్రామాలకు తాగునీరు జల్ జీవన్ మిషన్ పనుల్లో కూటమి ప్రభుత్వం సమూల మార్పులు చేస్తోంది. గ్రామాల్లోని గృహాలకు ఇచ్చిన కుళాయి కలెక్షన్ల ద్వారా 365 రోజులు తాగునీరు సరఫరా అయ్యేలా ప్రణాళిక రూపొందిస్తోంది. సమీప జలాశయాలు, నదుల నుంచి పైప్లైన్ల ద్వారా నీటిని తరలించి వేసవిలోనూ ప్రజలకు సరఫరా చేసేలా డిజైన్లను మార్చనున్నారు. బోర్లు తవ్వి వాటి నుంచి నీటిని సరఫరా చేయాలని గత వైకాపా ప్రభుత్వం ప్రతిపాదించిన వాటిలో దాదాపు 40,000 పనులను రద్దు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలపై గ్రామాల్లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి అధికారులు 60,000 కోట్లతో సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలు సిద్ధం చేశారు. సవరించిన అంచనాల ప్రకారం ప్రాజెక్టు వ్యయం 30,000 కోట్ల మేర అదనంగా పెరుగుతున్నా ప్రభుత్వం సుముఖంగా ఉంది. 10వ తరగతి పరీక్షలు తెలుగులోనూ రాసుకోవచ్చు. 10వ తరగతి విద్యార్థులు వారి సౌలభ్యాన్ని అనుసరించి తెలుగు లేదా ఆంగ్ల మాధ్యమాల్లో పరీక్షలు రాసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. పబ్లిక్ పరీక్షలకు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసే సమయంలో మాధ్యమాన్ని ఎంపిక చేసుకోవచ్చని, ఇప్పటికే దరఖాస్తులు సమర్పించిన వారు కావాలంటే ఐచ్ఛికాన్ని మార్చుకోవచ్చని సూచించింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 6 తరగతుల వారిని ఒకేసారి ఆంగ్ల మాధ్యమంలోకి మార్చుతూ గత వైకాపా ప్రభుత్వం 2020-21లో ఆదేశాలిచ్చింది. అయితే ఆంగ్ల మాధ్యమం అమలుపై సుప్రీంకోర్టులో కేసు దాఖలైనందున ఇంగ్లీష్ మీడియం అని వాడకుండా ఒకే మాధ్యమం ఉండాలని ఆదేశించారు. అనధికారికంగా ఆంగ్ల మాధ్యమమే అన్నట్లుగా వ్యవహరించారు. ఒక్కో తరగతి ఆంగ్ల మాధ్యమంలోకి మార్చుతున్నట్లు ప్రకటిస్తూ 10వ తరగతిలోకి వచ్చిన విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలోనే పరీక్షలు రాయాలనే నిబంధన పెట్టారు. ఒకే మాధ్యమం అమలు చేయాలని చెప్పడం మినహా ఏ మాధ్యమం అనేది చెప్పకపోవడంతో చాలా పాఠశాలల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను కొనసాగించారు. ఇలా తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులు తెలుగులో పరీక్షలు రాసేందుకు అవకాశం ఇవ్వాలంటూ ప్రధానోపాధ్యాయులు కోరడంతో ప్రభుత్వం ఈ ఒక్క ఏడాదికి అనుమతినివ్వాలని నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ గ్రూపులో చూసి ఇంట్లోనే ప్రసవం చేసిన భర్త, ప్రసవ నొప్పులు వచ్చిన భార్యను ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా వాట్సాప్ గ్రూపులో ఇతరులు చేసిన సూచనల ద్వారా భర్త ఇంట్లోనే ప్రసవం చేసిన ఘటన చెన్నై సమీపంలో చోటు చేసుకుంది. తిరువన్నైమలైకు చెందిన మనోహరన్ నందంబాకంలో నివాసముంటూ అదే ప్రాంతంలో ప్రొక్లైన్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య సుకన్య, 2 ఆడపిల్లలు ఉన్నారు. 3వసారి గర్భం దాల్చిన సుకన్యకు నెలలు నిండడంతో ఈ నెల 17న నొప్పులు వచ్చాయి. అయినా మనోహరన్ భార్యను ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా ఇంట్లోనే ఉంచి ప్రసవం చేశాడు. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇంట్లోనే పిల్లలను ప్రసవించిన వారి అనుభవం పేరిట ఉన్న వాట్సాప్ గ్రూప్లో మనోహరన్ కూడా సభ్యుడిగా కొనసాగుతున్నాడు. మొత్తం 1024 మంది సభ్యులు ఉన్న ఈ గ్రూప్లో ఇంట్లోనే ప్రసవం చేయడంపై అనేక రకాల విషయాలు పంచుకున్నారు. వాటి ఆధారంగా మనోహరన్ భార్యకు ప్రసవం చేశాడు. చివరకు ఈ విషయం వైరల్గా మారడంతో మండల వైద్యాధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లి బిడ్డలను పరీక్షించిన వైద్యులు 2 క్షేమంగా ఉన్నట్లు నిర్ధారించారు. ఇలాంటి ప్రమాదకర పనులు మరోసారి చేయకూడదని అధికారులు అతన్ని హెచ్చరించారు. కాళ్లతో తన్ని చొక్కాతో ఉరిబిగించి తాను ప్రేమించిన యువతితో మాట్లాడాడన్న కోపంతో ఓ యువకుడు ఇంటర్ విద్యార్థిపై కక్షగట్టాడు. మరో 3 కలిసి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి నిందితులు పైశాచిక ఆనందం పొందారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాను ప్రేమించిన అమ్మాయితో మాట్లాడినందుకు ఏఎఫ్టీటీ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిపై ఓ యువకుడు పగ పెంచుకున్నాడు.
తన స్నేహితులు మరో ముగ్గురితో కలిసి బాధితుణ్ణి ముష్టిఘాతాలతో కొల్లబొడిచి చెట్టుకు కట్టి చొక్కాను మెడకు బిగించారు. ఇంకో యువకుడు ఇష్టానురీతిగా తన్నాడు. మెడలో ఉన్న గొలుసును బిగించడంతో అక్కడ తీవ్ర గాయం అయింది. బాధితుడు తన్ను ఏమీ చెయ్యొద్దని వేడుకున్నా కనికరించలేదు. నిందితులు అదే కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివి మానేసి ఇళ్ల వద్దే ఉంటున్నారు. ఫోన్లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో దీన్ని పెట్టడంతో వైరల్గా మారింది. దాడికి పాల్పడిన వారు బాధిత విద్యార్థి మైనర్లే కావడం గమనార్హం. విడాకుల కేసు తేలే వరకు అత్తవారింటి ప్రయోజనాలపై భార్యకు హక్కు. దంపతుల మధ్య కొనసాగుతున్న విడాకుల కేసు తేలే వరకు అత్తవారింట లభించే ప్రయోజనాలన్నిటిపై భార్యకు హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భర్త పొందే జీవిత సదుపాయాలన్నీ ఆమెకు చెందుతాయని తెలిపింది. ఓ కేసులో భార్యకు చెల్లించవలసిన నెలవారీ మధ్యంతర భరణాన్ని 1.75 లక్షలకు పెంచుతూ జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సిబి వరాలే ధర్మాసనం తీర్పు వెలువరించింది. నెలవారీ భరణాన్ని 80,000కు తగ్గిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. కేరళకు చెందిన ప్రముఖ హృద్రోగ నిపుణుడు విడాకులు మంజూరు చేయాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు పెండింగ్లో ఉండగా ఆయన భార్య తనకు నెలకు 2.5 లక్షలను భరణం కింద ఇప్పించాలని కుటుంబ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. భర్త సంపాదన, వారి కుటుంబ ఆస్తులు, ఆర్థిక స్థితిని పరిగణలోకి తీసుకున్న కుటుంబ న్యాయస్థానం నెలకు 1.75 లక్షల భరణాన్ని ఖరారు చేసింది. రాజ్యాంగ 75వ వసంతం సందర్భంగా 75 రూపాయల వెండి నాణెం. భారత రాజ్యాంగం 75వ వసంతోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా 75 రూపాయల వెండి నాణాన్ని విడుదల చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం విడుదల చేసింది. 35 గ్రాముల బరువుండే ఈ నాణాన్ని 50% వెండి, 40% రాగి, 5% నికెల్, 5% జింక్తో రూపొందిస్తున్నట్లు పేర్కొంది. నాణెం పైన కింద 75వ రాజ్యాంగ వసంతోత్సవం అని దేవనాగరి లిపిలోనూ ఇంగ్లీష్లోనూ ముద్రిస్తారు. అలాగే కుడివైపున రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సంవత్సరం 1949, మరోవైపున 75వ వసంతోత్సవం జరుపుకునే 2024 సంవత్సరం ముద్రించి ఉంటాయి. వాయు కాలుష్యం నుంచి దేశ రాజధాని ఢిల్లీని కాపాడుకోలేమా? దేశ రాజధాని ఢిల్లీని కొన్నేళ్లుగా వెంటాడుతున్న వాయు కాలుష్యభూతం ఈ ఏడాది మళ్లీ కోరలు చాస్తోంది. వాయు నాణ్యత సూచీలో ఇది 422గా సూచిస్తోంది. కొన్ని రోజులుగా వాయు కాలుష్యం తీవ్ర రూపం దాల్చడంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఊపిరి తీసుకోలేకపోతున్నారు. కాలుష్యం దెబ్బకు విద్యాసంస్థలు మూసివేశారు. విమానాలకు అంతరాయం కలుగుతోంది. సాధారణ జనజీవనం ప్రభావితం అవుతోంది. ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు. అయితే పౌర సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఆరోగ్య, పారిశుద్ధ్య, ప్రజా రవాణా, అగ్నిమాపక, న్యాయ, విద్యుత్, నీటి సరఫరా, అత్యవసర ప్రతిస్పందన విభాగాలు పూర్తి సామర్థ్యంతో పనిచేయనున్నట్లుగా ప్రభుత్వం పేర్కొంది. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాత్కాలిక చర్యలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టడానికి తొలుత చేయవలసింది సరిహద్దు రాష్ట్రాల్లో పంటల వ్యర్థాలను తగులబెట్టకుండా ఆపడమేనని పలువురు నిపుణులు సూచించారు. ఇళ్లలో కట్టెలను మండించడాన్ని నియంత్రించడంతో పాటు పిడకల వాడకాన్ని నియంత్రించాలని, కాలుష్యకారక పరిశ్రమలను నగరానికి దూరంగా తరలించాలని, బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు ప్రత్యామ్నాయాలు చూడాలని, నిర్మాణాలు, రోడ్ల వల్ల వచ్చే దుమ్ము ధూళిని నియంత్రించాలని, వాహనాల వినియోగంలోనూ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. షుగర్కు వాడే మందులతో ఇతర ప్రయోజనాలు. కొందరు పీకల దాకా తప్పతాగి ఒళ్ళు తెలియని స్థితిలోకి జారుకుంటారు. ఇలాంటి వారికి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఈ తరహా మందుబాబులకు కళ్ళెం వేయడానికి కొన్ని రకాల మధుమేహ మందులు ఉపయోగపడతాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. బ్రిటన్లోని నాటింహామ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ఇందులో భాగంగా వీరు GLC-1
రిసెప్టార్ ఆగ్నోస్టిస్ తరగతికి చెందిన మందులపై దృష్టి సారించారు. వాటిని వాడాక సంబంధిత వ్యక్తుల మద్యపాన అలవాట్లలో వచ్చిన మార్పులపై పరిశీలన చేశారు. మద్యపానాన్ని తగ్గించడానికి ఈ తరహా ఔషధాలు వాడవచ్చా అని పరిశీలించారు. మద్యపానంతో ముడిపడ్డ ఆరోగ్య సమస్యలపై వీటి ప్రభావం, మద్యపానానికి పురిగొల్పే సంకేతాలకు మెదడు స్పందించే తీరు విశ్లేషించారు. ఈ మందుల వల్ల మద్యపాన వినియోగం తగ్గుతున్నట్లు, ముఖ్యంగా శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి సూచి 30కి పైగా ఉన్నవారిలో ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు కనిపించింది. అలాగే ఈ మందు తీసుకున్న వారిలో మద్యంతో వచ్చే ఆరోగ్య సమస్యలు కూడా తక్కువేనని వెల్లడైంది. GLC-1 RAS తరగతికి చెందిన డులాగ్లూటైడ్ అనే మందును తీసుకోవడం వల్ల మద్యం మోతాదును తగ్గించుకునే అవకాశం 29% వరకు ఉందని మరో పరిశీలనలో తేలింది. మితిమీరిన మద్యపానం అలవాటుకు సమర్థ చికిత్సను అందుబాటులోకి తీసుకురావడానికి ఈ పరిశోధన మార్గం సుగమం చేస్తుందని శాస్త్రవేత్తలు వివరించారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. వచ్చే 10 ఏళ్లు సీఎంగా చంద్రబాబు కొనసాగాలి, ఆ స్ఫూర్తిని కొనసాగించాలి. 150 రోజుల పాలనతో భవిష్యత్తుపై విశ్వాసం కలిగిందంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వివరణ. గయానాతో 10 ఒప్పందాలు. గయానాతో గట్టి బంధానికి పునాదులు వేశామని ప్రధాని మోదీ వెల్లడించారు. భారత్ ఇంధన భద్రతకు సంబంధించి భవిష్యత్తులో ఆ దేశం కీలక పాత్ర పోషించనుంది. గయానాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ఇర్ఫాన్ అలీతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపి 10 రంగాలలో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ భారత్దే. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టైటిల్ను నిలబెట్టుకుంది. యువ స్ట్రైకర్ దీపిక మెరవడంతో బుధవారం జరిగిన ఫైనల్లో 1-0తో ఒలింపిక్ రజత పతక విజేత చైనాను ఓడించింది. భారత్ తరపున నమోదైన ఏకైక గోల్ను దీపిక సాధించింది. ప్రీ క్వార్టర్స్లో సింధు, లక్ష్య. చైనా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో భారత స్టార్ షట్లర్లు PV సింధు, లక్ష్య సేన్ ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకు వెళ్లారు. తెలుగు టైటాన్స్ విజయం. ప్రో కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ జోరు కొనసాగుతోంది. బుధవారం ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో ఈ జట్టు 31-29తో ముంబాపై విజయం సాధించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.